హాయ్ వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. గట్టిగా చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం 2024లోకి అడుగుపెట్టామండి. ఈరోజు ఈ సంవత్సరం అంతా మనకు మంచి జరగాలని, లాస్ట్ ఇయర్లో ఏమైతే మనం అనుకున్నామో అది జరగలేదో ఈ సంవత్సరం తప్పనిసరిగా జరగాలి, మనందరం సంతోషంగా ఉండాలి, మనందరం బాగుండాలని మేమైతే కోరుకుంటున్నామండి. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మేము చికెన్ కర్రీ, గారెలు, బిర్యానీ ఈరోజు చేసుకుంటున్నాము. అది ఎలాగేంటన్నది చూపిస్తాము, చూడండి ఫ్రెండ్స్. ఏంటది? పుదీనా. పుదీనా వేస్తారు గారెలో. పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ మొత్తం మిక్సింగ్. కొత్తిమీర, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం అదేంటిది పుదీనాకు. మొత్తం మిక్సింగ్ చేస్తున్నాం ఆ పిండిలో. టమాటా చట్నీ చేసావా? ఓకే, చాలు, కొంచెం ఎందుకు పాడు చేసుకోవటం. ఏది చూపించు, ఆల్రెడీ తయారు చేసావు. టమాటా చట్నీ, గారెలు. బాగున్నాయి. ఆ ఉల్లిపాయను కరివేపాకు కలిపావు కదా, పచ్చిమిరకాయలు తింటుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా చేసుకోవచ్చు, మినప్పిండితో, అచ్చంగా మినప్పిండితో చేసుకోవచ్చు. అలా చేయొచ్చు. ఇంకా ఇవాళ అన్ని టమాటా చట్నీ, గారెలు బాగున్నాయి. ఏంటో చికెన్ కడుగుతున్నావా? ఓకే, ఏంటి ఈరోజు దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఓకే, వేరే సందర్భంగా దమ్ బిర్యానీ చేస్తున్నావా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం కదా. ఇదిగోండి చికెను, శుభ్రం చేసి పెట్టుకున్న చికెను, ఇదిగోండి బిర్యానీ ఆకు, లవంగా, యాలుక, ఇకపోతే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పోతే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇవే ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్. ఇంకేమైనా ఉంటే చూపిస్తాను, ప్రస్తుతానికి ఇవి. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాము. చూడండి ఎంత వేస్తున్నావు? 2 స్పూన్లే. దమ్ బిర్యానీ కొంచెం దమ్ముగానే ఉండాలి, అందుకని మసాలాలు కొంచెం గట్టిగానే పడాలి. కారం ఎన్ని స్పూన్లు వేస్తావు? స్పూన్నర, 2 స్పూన్లు సుమారుగా. ఉప్పు తగినంత ఉప్పు,
అంటే ఎవరు టేస్ట్ తగ్గ వాళ్ళు వేసుకోవాలి. 1 స్పూన్ 2 స్పూన్లు అని కాదు. కొంతమంది ఏంటంటే తక్కువ తింటారు ఫ్రెండ్స్, కొంతమంది ఎక్కువ తింటారు. మేము ఇది వేస్తాం మాకు టేస్ట్కి తగ్గట్టుగా. ఓకే, కొంచెం వేయించిన ఆనియన్, వేయించిన ఆనియన్. తర్వాత ఈ మిగతాయి పైన వేసుకోవాలి. అది చూపిద్దాం అప్పుడు. నేను మ్యాగ్నేట్ చేసుకోవాలా చేసి ఇవన్నీ ఇవి కూడా దీంట్లోనే వేసేస్తా. వేసేయండి. సాజీరా, మిరియాలు, ఓకే ఓకే, అవి బిర్యానీ సామాను, గరం మసాలా. ఓకే, అది కూడా యాడ్ చేస్తున్నాం. స్పూన్ సరిపోద్ది అంటావా? చాలు, 2 స్పూన్లు వేయాలి. 2 స్పూన్లు. ఓకే, గీ అండి 2 స్పూన్ల. ఇవాళ మాత్రం చికెన్ దమ్ బిర్యానీ అదిరిపోవాలి న్యూ ఇయర్ సందర్భంగా. పెరుగా రావట్లేదు. చాలు, చాలా చక్కగా మ్యాగ్నేట్ చేసేస్తున్నాం. చేసి అరగంట పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర పుదీనా కలిపింది. ఓకే, 2 మిక్సింగ్ చేసి కలిపి పెట్టుకున్నాం ముందుగానే. కొంచెం నిమ్మకాయ కట్ చేసి, నిమ్మకాయ ఒక బద్ద, అది ఒక అరబద్ద అయితే సరిపోద్దా? ఒక అరగంట దాన్ని అలా పక్కన పెట్టేసేయాలి. 3 గ్లాసులు పోస్తావా? 4 పోస్తే మెత్తగా. ఏంటది? ఇందాక ఉల్లిపాయలు వేపినా. ఓకే, అందులో పోసుకున్నా. అలాగే అలాగే. చాలా కొంచెం వేయాలి, కొంచెం బిర్యానీ కొంచెం ఉండాలి. కొంచెం మళ్ళీ తర్వాత మళ్ళీ నీసు వాసన వస్తుంది, రాకూడదు. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఘాటు పెట్టాలి. అవి కొంచెం ఉల్లిపాయలు ఆల్రెడీ వేస్తాం కదా, కొంచెం చాలా వేపిని వేసాం, మామూలుగా కూడా వేసాం కదా, మ్యాగ్నెట్లోకి వాడాంగా, మరి ఎక్కువ అయితే బాగోదు. అది దీంట్లో కొంచెం వేస్తుంది. ఓకే, నువ్వు అవన్నీ కలిపి వండుతుంటే కమ్మట వాసన వస్తుంది. పెట్టుకున్న చికెను, ఇతర మసాలాలకు సంబంధించిన పదార్థం, బిర్యానీకి సంబంధించిన మసాలా కలిపాం కదా, అది ప్లస్ చికెన్. ఇప్పుడు ఇందులో వేపుడు కోసం పెడుతున్నాం, వేసుకున్నాం. అలా వేయించుకోవాలా? కొంచెం మగ్గనిచ్చి కొంచెం మగ్గనిద్దాం, తర్వాత చెప్తాను ఏది వేయాలి. సరే సరే, ఒక్కోటి చెప్పు. సడన్ సర్లే, నిదానంగా చేర్చు చూపించు. అది అంటట్లేదు, అలా వండిస్తే ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు బియ్యం పోసుకోవాలి. ఇదిగో ఇవి నేను ఈ డబ్బాతో 2 పోసాను గ్లాస్తో. ఇట్లా దమ్ము బియ్యం
మళ్ళీ ఉడకబెట్టి వేసేది కూడా ఉంటుంది. మనం ఈ పద్ధతి ఇలా కూడా చేసుకోవచ్చు. అది అదేలే రకరకాలు చేస్తారు. ఎట్లా చేసినా తినేటప్పుడు చక్కగా టేస్ట్గా కమ్మగా బియ్యం ముద్ద ఎక్స్ట్రా తినేటట్టు ఉండాలి. చేసుకుంటారు కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. అదేలే రకరకాలు చేస్తారు. దాంతో 2 గ్లాసులు బియ్యం వేసాం. 4 గ్లాసులు పొయ్యాలి. 3 4 చాలు, సరిపోతాయా? ఇది పోసేసి ఇంకా దాన్ని అలా కలిపేసి పెట్టేయడమే. ఓకే, బిర్యానీ అయిపోద్దాం. బిర్యానీ అయిపోద్ది. ఇంత ఇలా పెట్టేసి కలపాలా? ఒకరో కొంచెం కలిపేసి ఇలా పెట్టేస్తే ఇది ఒక దమ్ము బిర్యానీ. ఓకే, మామూలుగా నీళ్లు కాసి బియ్యం ఉడకబెట్టి అది వేరు. ఈసారి అలా చేద్దాం. అది కూడా చూపిస్తాను. ఇట్లా వీలైతే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అప్పుడు పెడదాం. అది కనుమ రోజు. ఏంటది? పెరుగు చట్నీ చేస్తున్నాను. ఓకే, ఇక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం. ఓకే, పెరుగులో కలిపేయాలి. ఓకే, కొంచెం వాటర్ పోస్తాం. కొంచెం వాటర్ కలుపుకోవాలా? సాల్ట్ వేసినట్టున్నా? వేసాను. ఓకే, ఇంతే. పెరుగు చట్నీ రెడీ. కమ్మని పెరుగు చట్నీ బిర్యానీలో వేస్తుంటే కమ్మగా ఉంటుంది. చలవ కూడా చేస్తుంది. ఉడుకుతుంది బిర్యానీ. దయ్యలోపు అంట్లు తోముకుంటున్నావా? మిక్సీ గిన్నెలో అడిగిన జిడ్డు పట్టేసింది. ఏం చేయాలి? ఇట్లా బ్రష్ తో శుభ్రంగా ఉంటుంది, నల్ల కూడా రాదు, ఉండదు, నీట్ గా ఉంటుంది. అదే ఒకసారి మిక్సీ తిరిగాయి వీల్స్ పట్టేస్తాయి ఇలాంటి వాటి వల్ల. ఎప్పుడప్పుడు శుభ్రం కడుక్కోవాలి. అందుకే ఎప్పుడు ఇలా కొత్త గిన్నె లాగానే ఉంటుంది అలా కడిగితే. బిర్యానీతో పాటు ఇంట్లో పని కూడా చూసేసుకుంటున్నాం ఒకేసారి. కలర్ కూడా బాగుంది, మసాలా కూడా కరెక్ట్గా సరిపోయినట్టుంది. వేస్తున్నా. అగ్గింది కొంచెం. ఇట్లా ఉల్లిపాయ అన్ని ఇందాక వేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి ఇట్లా వేసేసి ఉంచామనుకో. నెయ్యి వేస్తాను కొంచెం. పుదీనాను, కొత్తిమీర, నెయ్యి. ఇకే మగ్గిపోద్ది. అయిపోయింది చాలా వరకు. అయిపోయింది. పెట్టకు. బిర్యానీ రెడీ అయిపోయిందా? చక్కగా వేడిగా పెట్టుకొని తింటున్నాం. బిర్యానీతో పాటు ఇంకేమున్నాయి? ఉల్లిపాయలు ఉన్నాయి. పెరుగు చట్నీ చేసా. చూపించు ఒకసారి. పెరుగు చట్నీ అవి ఉల్లిపాయలా? పెరుగు చట్నీ కూడా ఉరికి చూపించు. కొంచెం ముందు మామూలు అనుకుంటాం. ఏ పర్లేదు. అది చేతితో పట్టుకట్ట ఫోటో కొడదాం. ఇది ఫ్రెండ్స్, ఈరోజు దమ్ము బిర్యానీ చేసాం. అది ఎలా తయారు చేసామని చూపించాం. వేడిగా గుమగుమలాడిపోతుంది. వాసన అయితే బాగుంది. ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. బాగుందా? నేను కూడా చూస్తాను. బాగుంది. ఎందుకంటే ఈ రోజు వేసే మసాలాను బట్టి ముందుగానే అనుకున్నా ఇది అదిరిపోద్ది ఈరోజు న్యూ ఇయర్కి అని. అలాగే చేసాం. బాగుంది.
దగ్గర ఉల్లిపాయలు అంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. మీరు కూడా ఈ విధంగా ఈరోజు నీరుగడ్డి మీరు అందరూ కూడా చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఈ విధంగా చక్కగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వేసుకొని నీరుగా కడుపు నిండా చక్కగా తినండి, హ్యాపీగా ఉండండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతకన్నా మీరు కామెంట్ రూపంలో వీడియోస్ ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి, సజెస్ట్ చేయండి. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఈ వీడియో వాచ్ చేసినందుకు. ఓకే, బాయ్ అండి.